వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. డాక్టర్ మార్షల్ దుర్గం నాగేష్. సర్పంచ్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు. బొగ్గు గనుల వేలంపాట్లతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు. డీటెయిల్స్ చూస్తే రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా జిఎం ఆఫీస్ వద్ద గల కాకా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ కేంద్ర మంత్రి మరియు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు కీర్తిశేషులు కాకా వెంకటస్వామి ప్రజాహిత సేవలతో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు రామగుండం భారతదేశానికి కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాకా గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సంక్షేమాలు, దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటలు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు, మరి ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాం. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గం నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షలు ఈరోజు మా శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు. మనుగురు పీకేఓసీ డిప్ సైడ్ బ్లాక్ వేలం సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCLకే దక్కేలా, అలాగే ఆ బ్లాక్ జెన్కు లేదా ప్రైవేటు వ్యక్తులకు వెళ్లకుండా నిలువరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈరోజు సింగరేణి భవన్లో అన్ని ముఖ్య కార్మిక సంఘాలైన INTUC, AITUC, TBGKS, CITU,
టీఎన్టీయూసీ సమన్వయంతో కార్యాచరణ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పీకేఓసీ డిప్సైడ్ బ్లాక్ను సింగరేణి కేటాయించాల్సిన అత్యవసర అవసరం, దాని ద్వారా ప్రాంతీయ ఉపాధి, సంస్థ భవిష్యత్తు స్థిరత్వం, కార్మికుల భద్రతకు కలిగే లాభాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈ బ్లాక్ జోన్కు వెళ్లకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన సంయుక్త కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు రణరంగంగా తలపించాయి. రోడ్డు వెడల్పు పనుల పేరుతో చిరు వ్యాపారి సిరిశెట్టి మల్లేష్కు చెందిన భవనాన్ని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు, 20 లక్షల అప్పుతో నిర్మించుకున్న ఆస్తి కళ్ల ముందే ధ్వంసం కావడంతో బాధితులు శిథిలాల ముందే కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కురుకంటి చందర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కమిషన్ల కోసమే ఇలాంటి అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోనికి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను బలవంతంగా అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య భారీ తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 ఏళ్లలో కూల్చివేతలు, కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. దీంట్లో అనేక కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఇలా రోడ్డు మీద పడుతూ ఉన్నారు. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాప్ను కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి. ఈ పరిస్థితులలో గోదావరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటిపైకి వచ్చింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి, ఈ యొక్క నియంతపూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ, ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి. లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాల వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహాలక్ష్మి పిల్లల హాస్పిటల్ ఎదురుగా రోడ్డు ప్రమాదం. 2 యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ వృద్ధుడిని ఢీకొట్టడం జరిగింది. వృద్ధుడి పరిస్థితి విషమం. స్పీడ్ దూరం స్పేసా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో నూతనంగా స్థానిక గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడిన నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు వారి గ్రామాలలో ఉంటూ గ్రామ సమస్యలు ఏమున్నా తనకు విన్నవించుకోవాలని, ఆ సమస్యలను తక్షణమే నేను పరిష్కారం చేస్తానని, గ్రామ ప్రజలు అందరూ కూడా చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామంలోని ప్రతి పౌరుడు కూడా
సర్పంచ్కి సహాయ సహకారాలు అందిస్తూ సర్పంచ్ తోటి గ్రామ సమస్యలు ఏమున్నా చెప్పుకుని గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోయే విధంగా చేసుకోవాలని, నేను కూడా గ్రామ సమస్యలను పరిష్కారం చేసి మండలంలోని గ్రామాలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లి గ్రామాలను అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, డిప్యూటీ తహసీల్దార్ మాల్యాల తిరుపతి, అగ్రికల్చర్ అధికారి కల్వల సతీష్ కుమార్, నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు ఆంగోతు రవినాయక్, మగ్గడి స్వరూప శ్రీనివాస్, గాదె శ్రవంతి, సుధాకర్, గుంట బాపు, దారా వేణి సాయి కుమార్, దారవేణి జ్యోతి, పరమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోలివాడ అంతర్గాం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా ప్రజల సమన్వయంతో ఉండాలని ఒక నాయకుని ఎన్నుకునే ప్రక్రియ. చరిత్ర నుంచి సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరి గోలివాడలో సోదరులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి గారి సమక్షంలో అనేక మంది మిత్రులు, గోపాల్ గారు, రామూర్తి గారు, చాలామంది గ్రామానికి సంబంధించిన పెద్దలు, అక్క చెల్లెలు, ప్రతి కుటుంబం అంతా కలిసి ఈరోజు సోదరులు గతంలో కూడా ప్రజాసేవలు ఉండాలని పోరాటం చేస్తూ అవకాశం రాకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తూ ఈరోజు అవకాశం కల్పించినటువంటి గోలివాడ ప్రజలు ఎన్నుకోబడ్డ సోదరుడు చంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా సోదరి ఉప సర్పంచ్గా ఉమాకి, అదే మాదిరిగా వార్డు సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అందువల్ల గోలివాడ ప్రతి కుటుంబం నా కుటుంబం. వాళ్ళ అన్ని పల్లె ప్రాంతాలని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తాం. మీరందరూ చూసారు, గతంలో కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం. మన నీళ్లు మనకు కావాలని పోరాటం చేసాం, నీళ్లు సాధించుకున్నాం. అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, మరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పేదవాళ్ళకు అందజేయడం, దాంతోపాటు ప్రతి రైతు పండించిన పంటను ఒక గింజ కూడా తగ్గకుండా కొంటూ రైతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అద్భుతంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరి ప్రేమతో, ఆశీర్వాదంతో రాష్ట్రంలో, దేశంలో నంబర్‌1గా వెళ్తాం. మీ అందరినీ కూడా కోరుతాం. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో 80% సుమారుగా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20% ఇండిపెండెంట్లను గెలిపించుకున్నారు. ఎందుకంటే ఇలా గుర్తుండదు కాబట్టి. కానీ ఆ 20% కూడా అందరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, రైతులను ఆదుకుంటా ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తామని చెప్పడం ఒక గొప్ప విషయంగా మనం అందరం కూడా భావించాలి. ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దామంటే నిరంతరం మాట్లాడే విధంగా 10 సంవత్సరాల గడిల పాలనలో ఈ రాష్ట్రం చీకటమైన విషయం అన్న సంగతి అందరూ తెలుసు. రామగుండం నిర్లక్ష్యమైన విషయం అందరూ తెలుసు. ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంటే నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాం, ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధపు నిందలు వేస్తూ ఉన్నారు. కానీ మీ కుటుంబ సభ్యుడైన రాష్ట్రానికి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. నిందలకు ఎదుటి వాళ్ళు పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాం, ఆవేశపడిపోయి మాట్లాడే రకం కాదు. ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాస్వామ్య తెలంగాణలో అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కార్యాచరణలో ఒక అద్భుతంగా అవకాశం ఇచ్చి నాకు ఇక్కడ నిలబెట్టినందుకు ఈ ప్రాంతాన్ని హర్షవేణ శ్రీనివాస్ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా
గ్రామ పంచాయతీ బసంతనగర్ సర్పంచ్ ఆయన పరిశవేణి శ్రీనివాసను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరు మీద సత్యనిష్టతో నా తల్లిదండ్రుల పేరు మీద అదేవిధంగా నా బసంతనగర్ ప్రజల సాక్షిగా బసంతనగర్ సర్పంచ్గా ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు పదవి బాధ్యతలు అప్పజెప్పడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను నా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధిని నమ్మకంగా నిర్వహించేందని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. వాట్సాప్లో అందరు గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నిధి నమ్మకంగా నిర్వహించేందునని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నూతన ప్రమాణ స్వీకారము ముగించిన పాలక వర్గానికి శుభాకాంక్షలు. ఇప్పుడు వార్డు సభ్యులు వాళ్ళ పరిచయం కార్యక్రమం. మొదటి వార్డు సభ్యులు సంఖ్యంల రాజ్ కుమార్. హలో, ఫోటో తీసుకోవా? మహాత్మా జ్యోతిరావు పూలే రాజర్షి షాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల భావాజాలాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకువెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న పూలే షాహు అంబేద్కర్ గాపాన్ మహోత్సవానికి మహనీయుల జాతర విజయవంతం చేయాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 24, 25 తేదీల్లో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచాలో జరగనున్న ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని మమతా గ్రంథాలయంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, బోధిసత్వ సమాజ్, మిలిందా ట్రస్ట్, నేతకాని మహార్ సంఘ నాయకులతో కలిసి మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు ప్రమీలా నగేష్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు కోలా శ్యామ్, బోధిసత్వ సమాజ్ అధ్యక్షులు హైదర్ అలీ, మిలిందా ట్రస్ట్ అధ్యక్షులు దుర్గం వెంకటి, సభ్యులు కావేరి శంకర్, ముడిమాడుగుల నారాయణ, నేతకాని మహార్ సంఘం నాయకులు జాడి రాజేశం, సమతా సైనిక్ దళ్ సభ్యులు దుర్గం వెంకట నరసయ్య, నిఖిల్ సాయి, హరక్షిత తదితరులు పాల్గొన్నారు. నమో బుద్ధాయ. మన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరువంచ కేంద్రంగా మిలిందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తథాగత్ భగవాన్ బుద్ధుల వారి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత 20 సంవత్సరాలుగా మానవ జీవన విధానంలో పరివర్తన తీసుకొస్తున్నటువంటి వాళ్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 జిల్లాల నుండి వేలాది మందిని తరలిస్తూ అక్కడ మహనీయుల జాతర నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 24, 25 తారీఖుల్లో ఈ మహనీయుల జాతర అత్యంత వైభవంగా, చాలా రంగరంగ వైభవంగా అని చెప్తాం కదా, అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల నుండి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు వస్తారు. వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది, కవ్వాలి ఉంటుంది, మహనీయుల జీవిత చరిత్రను తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ నుండి, ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, ఇంకా దేశం నలుమూల నుండి ఎవరు వచ్చినా అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, మానవతావాదులు ప్రతి ఒక్కరూ ఈ మహనీయుల జాతరకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ సమతా సైనిక దళం నుండి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే వారి యొక్క స్వార్థం కోసం కాదు ఇక్కడ చేసేటటువంటి ఈ నలంద చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నూతన సమాజ నిర్మాణంలో భాగంగా ఈ యొక్క మహనీయుల జాతరను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ప్రతి అంబేద్కరిస్ట్ యొక్క బాధ్యత, ప్రతి బుద్ధిస్ట్ యొక్క బాధ్యత, మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ నెల డిసెంబర్ 24, 25 తేదీలలో ఫ్యామిలీతో, కుటుంబంతో సమేతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క మహనీయుల జాతరను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, నమో బుద్ధాయ. కామాతురాణం నా భయం నా లజ్జ అన్నట్లుగా ఒక వ్యక్తి తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవటమే కాకుండా అడ్డు వస్తున్నాడనే కారణంతో సొంత కొడుకునే హత్య చేయించిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఈ ఉదాంతం ఎలా వెలుగులోకి వచ్చింది, హత్య కేసు మిస్టరీని ఎలా ఛేదించారు అనే విషయాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన అంజయ్య 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అంజయ్య 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి తండ్రి లచ్చయ్యతో తన భార్య సాన్నిహిత్యంగా ఉండటం గమనించిన అంజయ్య ఇద్దరినీ మందలించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ విషయాన్ని బంధువులకు కూడా చెప్పుకుని బాధను వ్యక్తం చేశాడు. కమన్పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. నారాయణ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జంగిలి పోచాలు అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, గుండారం గ్రామ మొదటి పౌరుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి నా గ్రామ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుండారం గ్రామ మొదటి పౌరుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నైనా నా కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచునైన బొంగోని సదయ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదానని భగవంతుడి పేర సత్యనిష్టలతో ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఎన్నికైన 1వ వార్డు సభ్యులు శ్రీ బొడ్డు రవీందర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అనుకుంటాం కానీ బాధ్యత చాలా పెద్దదండి. ఇది కేవలం గెలుపు కాదు, గడప గడపలో పెట్టిన ఆశల బరువు, గ్రామం అప్పగించిన బాధ్యత. ఈ మధ్యనే చరిత్ర పుటల్లో స్పష్టంగా కనిపించే మాట మన కమాన్పూర్ గ్రామ సర్పంచ్. ఆ మాటల వెంట పొలాల శ్వాస, చేనేత చేతుల శ్రమ, పిల్లల కళ్ళల్లో వెలిగే రేపటి కలలు. వాగ్దానాల శబ్దం కాదు, చర్యల నడక కావాలి. అధికారం కాదు, బాధ్యతే బలంగా నిలవాలి. వృద్ధుల మాటల్లో వినిపించే ఆశ, యువత అడుగుల్లో కనిపించే ధైర్యం అన్నీ ఒకే దారిలో కలుస్తున్నాయి. ఈ రోజు మొదలైన మీ ప్రయాణం రేపటి కాలానికి సత్యమైన గుర్తుగా మిగులాలి. గ్రామ దీపం మీ చేతుల్లో వెలిగి సుమంగళీర్యం వధూరిమాగం సమేతపస్య సౌభాగ్య తత్వాయ పరియేషికే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలంపాటల వల్ల సింగరేణికి కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఇక తాజాగా మనుగురులోని పీకేఓసి డిసైడ్ ఎక్స్టెన్షన్ 2 బ్లాక్ను వేలంపాటలో పెట్టడం జరిగిందని, దీన్ని వ్యతిరేకిస్తూ సంస్థలలో ఏర్పడిన 2 జేఏసీలు కూడా ప్రైవేటు వారు వద్దు, సింగరేణి కేటాయించి సింగరేణి బొగ్గు బావులు నడపాలంటున్నాయి. కానీ అసలు ఎవరు వేలంపాటలో పాల్గొన్నా అది ప్రైవేటు వారికే వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. ఇప్పుడు ప్రైవేటు వారికి వచ్చినా లేదా ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణికి వచ్చినా ప్రైవేటు వారి చేతనే బొగ్గు తీయించడం జరుగుతుందని, దానివల్ల లాభం ఏముందన్నారు. ఈ కార్యక్రమంలో RG1 అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, SK గౌస్, వంగల శివరామరెడ్డి, కొమ్ము రమేష్, ఇండ్ల రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత అటు గుర్తింపుగా ఉన్న IITC కానీ, ఇటు ప్రాతినిధ్య సంఘంగా ఉన్న INTC కానీ ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికే వీరి కాలంలో అనేక సర్క్యులర్లు కంపెనీ తీసుకొచ్చింది. అది నెలకు 20 మాస్టర్లు కానీ అట్లా మాస్టర్ల పేరుతోటి కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే కార్మికులే రివర్స్ అయితే దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టేది కానీ దాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. అలాగే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో మేము తీసుకున్న సొంతింటి కళ పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా దానిలో చర్చరు. కమిటీ వేసినవన్నారు కానీ ఆ కమిటీని కూడా ఇంతవరకు బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి సంబంధించిన ఈ రామగుండం ఏరియాలో ముఖ్యంగా RG1లో అనేక విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాములలో సింగరేణిని పూర్తిగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. కార్మికుల సమస్యలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కోటర్ల కూల్చివేత కాంచి మొదలుకుంటే అనేక రకాలుగా ప్రభుత్వం సింగరేణి RG1 మేనేజ్మెంట్ను వాడుకుంటూ ఉంది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇప్పుడు రేపు 23 సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల వేడుకలు, ఆ వేడుకలకు కూడా డబ్బులు లేని పరిస్థితి సింగరేణిలో ఉంది. అత్యతి స్వల్పంగా బడ్జెట్ విడుదల చేశారు. అది జియో ఆఫీసులకే పరిమితమై ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా
సింగరేణి సొమ్మును పూర్తి స్థాయిలో వాడుకుంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా అటు గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ వివరిస్తున్న తీరు ఉంది. దీనంతా కూడా కార్మికులు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు స్ట్రక్చర్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు రూపకల్పన జరగాలి. అసలు ఎక్కడ కూడా సమావేశాలు పెట్టినని పేరుకే చెప్తా ఉన్నారు తప్ప దాని రూపకల్పన అనేది ఎక్కడ జరుగుతలేదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్కడ జరుగుతలేదు. దీన్ని కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తూనే ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ వివరిస్తూనే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే డిప్యుటేషన్లకు సంబంధించిన దందా పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. ఇది గుర్తింపు సంఘం అటు రాజకీయ నాయకుల కన్సల్టలో జరుగుతూ ఉన్నది. మేము పోయి సర్వీస్లో ఉద్యోగాలకు సంబంధించిన జాబుల విషయంలో నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పంటే మహిళా కార్మికులు ఎక్కువ అయ్యారు కాబట్టి మేము నోటిఫికేషన్ ఇవ్వలేము, సర్వీస్లో ఎక్కువ మంది ఉన్నారు మహిళా కార్మికులు అని చెప్తా ఉన్నారు. మరి డిప్యుటేషన్ ఎట్లా కొడతా ఉన్నారు? ఇది కూడా ఐడి స్టడీ కదా. ఈ ఐడి స్టడీ ప్రకారం ఇప్పుడు డిప్యుటేషన్ దాదాపుగా 200 నుంచి 300 మంది దాకా డిప్యుటేషన్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేసి సర్వీస్లో జాబ్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పని చేసుకుంటారు కదా. ఇప్పటికే అనేక ఖాళీ పోస్టులు క్లర్క్లకు సంబంధించిన కానీ వివిధ డిజిగ్నేషన్ సంబంధించిన కానీ అటు ఏరియా హాస్పిటల్లో, ఇటు జియో ఆఫీస్లో, అటు ఓసీ5లో, అటు వర్క్షాప్లో మొత్తం మంది అనేక సంవత్సరాలుగా డిప్యుటేషన్ల మీద చేస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని కూడా రిక్రూట్మెంట్ చేసి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఖాళీ పోస్టులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలలో సొంత ఇంటికి సంబంధించిన అంశం మీద కమిటీ వేస్తామన్నారు, దాన్ని ఇప్పటికి కూడా బయటికి రాలేదు. తక్షణమే దాన్ని కమిటీ వేసి ఈ సమస్యలు కార్మికుల సమస్యలతో పాటు సొంత ఇంటికి అలా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తాం. మాలల కోసం జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేసిన మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి 20వ వర్ధంతిని పురస్కరించుకుని మాల సంఘం గోదావరికని కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత శ్రీ కడమండ శ్రీహరి గారు అధ్యక్షత వహించారు. స్వర్గీయ పివి రావు చిత్రపటానికి రామగుండం నియోజకవర్గ మాల సంఘం అధ్యక్షులు శ్రీ మాలెం మధు గారు మరియు అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు గ్రహీత గడ్డం నారాయణ గారు చిత్రపటానికి పూలమాలను సమర్పించారు. పివి రావు యొక్క త్యాగ నిరతిపై శ్రీ బొమ్మక వెంకటేశ్వర్లు గారు పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. పివి రావు పోరాటంలో సమకాలీకులైన శ్రీ గడ్డం నారాయణ గారు వారి సేవకులను స్మరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన పరిషత్ ప్రధాన కార్యదర్శి జూపాక పోచం, జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య, పిట్టల వెంకటి, నంది నరేష్, నంది నాగేశ్వరరావు, నూకలముండి, డాక్టర్ బడికల రవీందర్, అందుగుల లింగయ్య, కేపీ కుమార్, బకీ కిషన్, కంటే పెద్దులు, దాసరి వెంకటేశ్వర్లు, దాసరి రమేష్, నీరటి శ్రీనివాస్, రియాజ్ అహ్మద్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దంపేట గ్రామ సర్పంచ్ అములు పెద్ద శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ కరివేద శ్రవంతి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, గ్రామ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ పూటా శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఉప సర్పంచ్ అయిన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టిన లారీ. అక్కడికక్కడే 3 మృతి, 11 మందికి గాయాలు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్కు వెళుతుండగా చోటు చేసుకున్న ఘటన. డ్రైవర్ మూత్రం పోయటం కోసం రోడ్డు పక్కన బొలెరో వాహనం ఆపడంతో వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో చోటు చేసుకున్న ప్రమాదం. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
किधर से आए? महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी। तीन आदमी मर गया? नहीं, एक आदमी इधर ही मर गया, दो औरत मर गया, 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। कितना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना? पूरा नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हम फ्रेंड है वो हमारा, ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। कैसा एक्शन करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर भी है, तो ये आगे ठोक दिया, स्लो किया हमने गाड़ी। బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మహనీయుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. డాక్టర్ మార్షల్ దుర్గం నాగేష్. సర్పంచ్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు. బొగ్గు గనుల వేలంపాట్లతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం. తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.